చెప్పండమ్మా ఒకసారి. అదే షాప్ పెట్టినాను సార్ నేను. ఫ్యాన్సీ షాప్ పెట్టున్నాను ఇక్కడ ఇంటి ఓకే. దగ్గర. హుహు. చాలా డల్ ఉండనమాట. అంటే క్లాస్ వినక ముందు నుంచి. ఈ 3 డేస్ నుంచి అంతా 7:30, 8 కల్లా అన్నీ క్లోజ్ అన్నమాట. అన్నీ అయిపోతున్నాయి. క్లోజ్ చేసుకొని వచ్చేస్తున్నానన్నమాట. అది సూపర్. అందరూ ఏంటి ఇంత తొందరగా అయిపోతున్నాయి, ఇంత తొందరగా అయిపోతున్నాయి అని ఏమన్నా నాకు దిష్టి తగులుతదా ఏందా అని భయమైతుంది. అసలు అదొక మిరాకిల్ లాగుంది సార్ అసలు. నాకే విచిత్రమైతుంది. ఏంటి 9 దాకా ఏదండి? కూర్చుండేదానివి ఈ టైంకే క్లోజ్ చేసుకొని ఎళ్ళిపోతున్నావు అంటున్నారు. ఓహ్! సూపర్ కదమ్మా. ఆ! సూపర్, సూపర్ కదా! అదే. ఎక్సలెంట్. అదే ఏమన్నా దిష్టి బస్ట్ అయితదా అనని లేదు. భయమయ్యి మీకు అడుగుతున్నా గురువుగారు డౌటు. అయ్యేమి లేవు. అయ్యేమి లేవమ్మా. హ్యాపీగా, హ్మ్. ఆనందంగా సబ్జెక్ట్ వదిలిపెట్టుకుంటా ఈ పాజిటివ్ ఫీలింగ్‌తో ఉండండి. ఓకే గురువుగారు. ఓకే. అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా కొంచెం స్టాక్ పెంచుకోండి. ఆ! ఆ! అదే. స్టాక్ హ్మ్. పెంచాలి. హ్మ్. అదే అది అంటే పెంచినా గూడా అట్లా అయితుంది గురుగారు. అంటే రోజు 1, 2 కేజీస్ ఏసేదాన్ని ఇప్పుడు 2 ½ 3 ఏస్తున్నా గూడా అయిపోతున్నాయన్నమాట. దానికి అపోజిటు బజ్జీల బండి పెట్టినానన్నమాట. బజ్జీలు ఇవుంటాయి గదా! ఆ! ఫ్యాన్సీ షాప్‌కి ఎదురుంగా అంటే షాపుని రెంట్ అవి కట్టలేనేమో అని ఇంకొక వ్యాపారం అన్నమాట పక్కన. ఓకే. ఆ! అది చేసిన సూపర్. అసలు క్లాస్‌కు అటెండ్ అవ్వకముందు 9, 9:30 గూడా అయ్యేది సార్ అసలకి. చలికి ఉండలేకపోయేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు 7:30, 7 కల్లా క్లోజ్ చేస్తున్నా అయిపోయినాయి అని చెప్తున్నాను. "ఏం తల్లి ఇంత ఫాస్ట్‌గా ఏస్తున్నావు? కొంచెం కొంచెం ఏస్తున్నావా? లేకపోతే తొందరగా అయిపోయినాయా?" అది ఇదే క్వెషన్ ఇంగ జనాలందరూ. నాకే ఈ 3 రోజుల నుంచి అసలు ఏంటో నాకే విచిత్రంగుంది. సూపర్ అక్క అమ్మా. కంగ్రాట్స్. సూపర్ మేడం. కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అక్క అండి. కంగ్రాట్స్. సూపర్ అమ్మా. థాంక్ ఇదే యూ అమ్మా. ఆలోచిస్తూ థాంక్ యూ. ఉండండి. అందరికి థాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఈ ఓకే. బిజినెస్ థాంక్ యూ. బాగా మేడం. ఇంకా కంగ్రాట్స్ మేడం. జరగాలని కోరుకుంటున్నామమ్మా. థాంక్ యూ విశ్వానికి అమ్మా. కృతజ్ఞతలు చెప్పుకోండమ్మా. ఇంకా అది అలా అందరం కలిసి విశ్వానికి కృతజ్ఞతలు, గురువు గారికి కృతజ్ఞతలు. థాంక్ థాంక్ యూ. యూ గురువుగారు. థాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. థాంక్ అంటే యూ. హీలింగ్ చేస్తున్నారా మేడం మీరు? సునీత మేడం గారు, గురువు గారు? యాక్చువల్‌గా ఈ సునీత మేడం గారు ఒకసారి మాట్లాడారండి. హీలింగ్ దగ్గరికి ఒకసారి మాట్లాడారు. సరే. వేరే స్పెషల్‌గా మాట్లాడారు. ప్రతిదానికి సొల్యూషన్ ఉంటాయండి. ఇంకా పెరుగుతా ఉంటాయి. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. హీలింగ్ చేసుకోవాలి స్పెషల్‌గా. ఇక్కడంటే ఇంకా తక్కువ ఉంటుంది గదా! ఈ మధ్యన ఏంటంటే స్పెషల్ క్లాసుల్లా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒక్కళ్ళతో కనీసం 1 అవర్ మాట్లాడడానికి.